మార్చిగా ఈరోజు జరుగుతున్నటువంటి కళ్యాణ శ్రీనివాసం అనే కార్యక్రమానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. నేను సుషేనా హెల్త్ ఫౌండేషన్ నడిపేటువంటి ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్స్ అంటే తల్లి పాల కేంద్రాలకి డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్గా ఉన్నాను. మేము 10 సెంటర్స్ రన్ చేస్తాం. దేశవ్యాప్తంగా ఉచితంగా తల్లి పాలు పిల్లలకు అందజేస్తాం. ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క గొప్ప విశేషం ఏంటంటే ఇది డాక్టర్ యశోదా ఠాకూర్ ఆవిడ నడిపేటువంటి వృందా శరణ్య అకాడమీ బృందం వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని ముందర శోభానాయుడు గారు, ఇప్పుడు స్వర్గస్థులైన వారు మొదలుపెట్టారు. అనేక ప్రోగ్రామ్స్ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి సాహిత్యం శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారు ఇచ్చారు. వారు గొప్ప రచయిత. దీని సంగీతం సమకూర్చిన వారు కొచ్చెర్లగొండ సూర్యప్రకాష్ గారు. వీరందరూ వెంకటేశ్వర స్వామి దయతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మన డాక్టర్ యశోదా ఠాకూర్ గారు శోభానాయుడు గారి శిష్యురాలు. ఆవిడ యొక్క వారసత్వాన్ని నిలబెట్టాలి, ఈ కళ ఇంతటితో ఆగిపోకూడదు అని చెప్పి కంకణం కట్టుకుని వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చారు. ఎంతో శ్రమ కొర్చి సాధన చేశారు. వారి బృందం కూడా చక్కగా సాధన చేశారు. ఇది మళ్ళీ ప్రపంచవ్యాప్తం విశ్వవ్యాప్తం కావాలి, మన సంస్కృతి నలువైపులా ప్రసరించాలి. జగన్నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి జగన్నాయకి పద్మావతిల వివాహం గురించి కన్నుల పండుగగా అందరూ దర్శించాలి నృత్యరూపగాన్ని అని కూచిపూడి శైలిలో ఇది నిర్వహించబోతున్నారు. అందరూ చాలామంది సంస్థలు దీనికి ముందుకు వచ్చినాయి ఇది సపోర్ట్ చేయడానికి. సుషేనా హెల్త్ ఫౌండేషన్, గ్లోబల్ ఇలియన్ ఫౌండేషన్, తర్వాత విప్రాకార్, ABC ఛానల్ ఇటువంటివన్నీ కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్న BSSF అనే సంస్థ వస్తున్నాయి. చాలామందికి మంచి గుర్తు వచ్చింది. అంటే ఆ రోజుల్లో శోభానాయుడు గారు చేశారు ఈ ప్రోగ్రాం, ఇదివరకు మేము చూసాం, మళ్ళీ మేము చూడదలుచుకున్నాం అని చెప్పి ఈరోజు సభకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి LV సుబ్రహ్మణ్యం గారు, వారు మాజీ టీటీడీ ఈఓ చీఫ్ సెక్రటరీ చేశారు. వారు వచ్చారు. MVR శాస్త్రి గారు వచ్చారు. వారు చాలా పరిశోధన చేశారు ఇటువంటి విషయాల మీద. అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయం మీద నిష్ణాతులైన వాళ్ళు ఈ రోజున సప్త ఋషులు వచ్చినట్టుగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నారు. మన జంట నగరాల పుర ప్రజలందరూ కూడా వస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇది ఛానల్లో కూడా కొన్ని ఛానల్స్ లైవ్గా చేయబోతున్నాయి. ABC6 ప్రజావాణి వంటి సంస్థలు. సో అందరూ తిలకించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే సార్. ఇలాంటి ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం ఒకసారి అంటే కిందటి సంవత్సరం అంటే 2023లో జ్యోతిర్లింగాల మీద 12 జ్యోతిర్లింగాల మీద చేసాం అనమాట. ఇంకా ఈ శ్రీనివాస కళ్యాణాన్ని వేరే రాష్ట్రంలోనూ దేశంలోనూ పలు చోట్ల నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది నలుగురికి చేరాలనే ప్రయత్నం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.